నగరాల నమ్మకద్రోహి పోతిన వెంకట మహేష్ అని ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ కర్ణం దివాకర్ అన్నారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ 47వ డివిజన్ జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణం దివాకర్ మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది జనసేన పార్టీ అని అన్నారు. అటువంటి పార్టీ గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. నువ్వు పార్టీకి చేసింది ఏమిటో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నీకు అనేక రకాలైన పదవులను ఇచ్చి పార్టీలో నీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించారని, ఈ రోజున దానిని మర్చిపోయి నువ్వు అవాకులు చవాకులు పెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. నువ్వు జనసేన పార్టీని వదిలి వెళ్లడంతో జనసేన పార్టీకి మంచి కేడర్ పెరిగిందని, జనసేనలో పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి ఉన్నతమైన పదవులు కూడా లభించాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నగరాల కులంలో 40 సంవత్సరాలుగా అనేక మంది పార్టీ టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారికి మీరేమైనా అండగా నిలిచారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పులిచేరి రమేష్ బాబు, మలపరెడ్డి అప్పారావు, పోకల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కర్ణం దివాకర్ బాబు, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని. నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో పోతిన మహేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారండి. దాని నిమిత్తం ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, పశ్చిమ నియోజకవర్గంలో 0 నుంచి ఉన్న స్థాయిని ఆయన ఒక కేడర్ మొత్తం నిర్మించింది ఆయనగా చెప్పుకుంటూ కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఆయన అక్కడ ఆ వేదిక మీద, కుల వేదిక మీద రాజకీయాలు మాట్లాడకూడదు, కనీస అవగాహన కూడా లేకుండా ఆయన అటువంటి వ్యాఖ్యలు వేయడం ఎంతవరకు సమంజసం అనేది మరి ఆయన మెదడుకి ఎంత శక్తి ఉందో మరి దాని విధంగా మనం నిర్వచనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆయన ముందు నగరాల సామాజిక వర్గానికి ఆయన ముందు గట్టిగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే కంపల్సరీగా. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లో 2005లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజుల్లో నిలబడ్డ పోతిన బేస్ వెంకటేశ్వరరావు గారు, కమ్యూనిస్ట్ నుంచి నిలబడిన ఆ రోజున బీజేపీ నుంచి నిలబడ్డ అడ్డూ శ్రీరామ్ గారికి సొంత సామాజిక వర్గంలో పోటీ చేస్తే ఆయన ఆ రోజుల్లో వేరే సామాజిక వర్గం వ్యక్తికి లోపాయకార మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో మనం తిరిగి మళ్ళీ 2014లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన కొరగించి భాను గారికి, బీజేపీ నుంచి వచ్చిన కార్పొరేటర్ సీట్ వచ్చిన పోతిన అడ్డూరు శ్రీరామ్ గారికి, ఇలాగే కమ్యూనిస్ట్ నుంచి పిల్ల రాంబాబు గారికి కార్పొరేటర్ టికెట్లు ఇస్తే ఆయన ఆ రోజుల్లో కూడా టీడీపీ నుంచి పోటీ చేసిన కొనపతి వెంకటేశ్వర గారికి ఆయన మద్దతు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆయన ఆ రోజుల్లో మరి 2 కార్పొరేషన్ సంస్థలు కూడా ఆయన బయట సామాజిక వర్గాలకే ఇచ్చారు, సొంత కులానికి ఆయన ఎవరికి మద్దతు ఇచ్చింది నేను కనబడలేదు. అదే 2021లో కూడా ఆ రోజు అప్పుడు జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లోని బీజేపీ నుంచి అడ్డూరు శ్రీరామ్ గారికి పొత్తు ధర్మంలో జనసేన పార్టీ ఉంటే ఆ రోజుల్లో కూడా ఆయన వేరే వాళ్ళకే సొంత సామాజిక వర్గాన్ని వదిలేసి వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి ఆయన 2021లో శాసనసభ ఎన్నికల్లోని కొరగించి దుర్గాంబ గారు పోటీ చేస్తే ఆవిడకి కూడా మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఆయన ఎటువంటిగా ఆయన నగరాల సామాజిక వర్గానికి ఏ విధంగా అయినా రాజకీయంగానే ఉపయోగపడింది లేదు. ఈ రోజుల్లో మన నగరాల సామాజిక వర్గం సంబంధించి పాలక మండలిలో ఉన్న దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న దాంట్లో ఆయన ఏ విధంగా కంపెనీలు పెట్టి కోఆపరేటివ్ బ్యాంకుని ఏ విధంగా ఆయన ఎవరికీ చెందకుండా ఆయన నిష్పక్షపాతంగా ఆయన ఏ విధంగా చేశాడో కూడా నగరాల సామాజిక వర్గం అందరికీ తెలుసు. ఈ రోజుకి ఇప్పటికీ మనం చూస్తున్నాము ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆయన ఇప్పటికీ కూడా నగరాల సామాజిక వర్గం నేనేదో నా వెనకాల ఏదో బలం ఉందని ఆయన పలు స్టేజీల ముందు నీ పార్టీని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళని చెప్పడం మనం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ నాయకత్వం కానీ 0 నుంచి ఆయన నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆయన్ని బలపరిచి ఆయన ఒక నాయకుడిగా పార్టీ ఎప్పుడు నాయకులు తయారు చేస్తుంది. జనసేన పార్టీ నాయకులు కూడా అంతే, నాయకత్వం కూడా అలాంటి వ్యక్తిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దింది ఇది. ఆయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళు మొక్కి ఆయన ఫోటో ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోవాల్సిన ఉద్దేశం ఉంది. ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు పార్టీలు మారుతా ఆయన ఉన్నప్పుడు కేడర్లోని బలపరిచింది ఏం లేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కేడర్ మొత్తం కూడా చాలా సంతోషంతో ఉంది. ఆయన ఉన్నప్పుడు తీసుకున్న పదవులు ఈ రోజున 2 స్టేట్ బోర్డు డైరెక్టర్ పదవులు వచ్చినాయి, 2 ఎండోమెంట్ పదవులు వచ్చినాయి. ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అంబశెట్టి వాసు గారు పార్టీ అండదండగా నిలిచారు.
ఈ రోజు కూడా పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే ఆయన నాయకుల్ని సమన్వయపరుచుకుంటా పార్టీకి వెన్నుగా నిలుస్తూ ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ముందుకు తీసుకొస్తున్నారు. పార్టీ మరింత బలంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆయన పార్టీలో సృష్టించిన విభేదాలు. ఇప్పటికీ కూడా ఆయన ఉన్నప్పుడు కొంతమంది కోవర్టులు చేసి వదిలేరు ఇప్పుడు పార్టీలోకి. అవి మేము ఆయన కోవర్టులు మేము పక్కన పెట్టుకుంటా మేము ఇప్పుడు కూడా పార్టీలో కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఆ పోతుల మహేశ్వర్ చేసింది ఏమీ లేదు పార్టీకి. ఆయన చేసిందల్లా ఒకటే, కొత్తగా ఇప్పుడు బాబు ₹2 సంపాదించుకుంటా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి బ్యానర్లు కట్టుకుంటా అతన్ని ఒక వ్యక్తి నుంచి ఒక నాయకునిగా సృష్టించింది జనసేన పార్టీ. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఖర్చు పెట్టి ఆయన బ్యానర్లు కడతా ఆయన బీసీ సంఘాల్లో అందులో నేను నాయకత్వంలో ఉన్నాను, నేను ఎప్పటి నుంచో ఉన్నాను పార్టీ చెప్పుకుంటారు. కానీ ఆయన ఈ రోజు కూడా జనసేన పార్టీ ద్వారానే ఆయన రాష్ట్ర స్థాయిలో ఆయన గుర్తింపు వచ్చిందంటే ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి భిక్ష అని మనం ఈ మీడియా ముఖంగా మేము చెప్పుకుంటున్నాము. ఖచ్చితంగా 2019లో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్టు సీటును వదులుకొని కూడా ఆయన పోటీ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఒక బీసీ వ్యక్తిగా ఉన్నటువంటి పోతుల మహేష్కి అవకాశం కల్పించారు. మరి ఇదే మేము మొత్త కంఠంతో చెప్తున్నాము. 40 సంవత్సరాల నుంచి నగరాల సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది పెద్దలు, బంకా నాగమణి గారు టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పైల సోమిరెడ్డి గారు కావచ్చు, పోతుల వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మరి 40 సంవత్సరాల పాటు నిరీక్షిస్తున్నారండి ఒక అధికారం కోసం, సామాజిక వర్గం ఉందని చెప్పేసి. మరి ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఏ రోజు పార్టీని రోడ్డు మీద తీసుకొచ్చి పార్టీ క్యాడర్ని ఇలాంటి లేనిపోని మాట్లాడి క్యాడర్ని నాశనం చేసే పరిస్థితి తీసుకురాలేదు. వాళ్ళందరికీ అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే పార్టీలో ఒక పారదర్శకతతో ఒక నిదర్శనంగా పార్టీకి నిలిచారు వీళ్ళందరూ. కానీ పోతుల మహేష్ అనే వ్యక్తి ఈయన మా జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా సొంత క్యాడర్ కోసం పాకులాడతా పార్టీ క్యాడర్ని పక్కన పెడతా ఈయన చేసింది ఏంటంటే ఇలాగా సొంత క్యాడర్ కోసం పాకులాడి ఆయనకి ఎప్పుడైతే అధికారం టికెట్ ఇవ్వలేదన్నా స్వార్థపూరితంగా ఆయన రోడ్డు మీద తీసుకొచ్చే క్యాడర్ని అందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తుని కూడా ఎటువంటి ఆలోచించకుండా క్యాడర్ని రోడ్డు మీద తీసుకొచ్చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా అంటే ఒక పోతుల మహేష్ అని మేము ముక్తకంఠంతో చెప్తున్నామండి. ఆయన ఏంటంటే క్యాడర్ ఎవరు నాతో పాటు ఎవరు రాలేదని భావిస్తున్నారు. మరి సొంత కుటుంబ సభ్యులు కూడా మరి మీరు పార్టీ మారక ముందే వేరే పార్టీలు కానీ వెళ్ళిపోయిన సూచనలు కూడా ఆ రోజు చూసాం. మీరు 2021లోని మీకు పార్టీ సొంత కుటుంబ సభ్యులే మిమ్మల్ని నమ్మలేని పరిస్థితిలో ఉంటే, పార్టీ మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని పార్టీ క్యాడర్ మిమ్మల్ని నెత్తిన మీద పెట్టుకొని ఒక నాయకత్వం ఒక నాయకునిగా మిమ్మల్ని చూసుకోగలిగిందంటే ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే. మిమ్మల్ని చూసి ఎవరు రాలా పార్టీలోకి. జనసేన పార్టీ అధినాయకుని చూసి మీ వెంట నడిచారు. పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ ఎవరైనా సరే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూసే మీ వెంట నడవడం జరిగింది. కానీ ఈ రోజు మీరేంటంటే 10 మంది కూడా మీరు వైసీపీ పార్టీలోకి వెళ్తే మీ వెనకాల చూసే నాదులు లేడు ఈ రోజున. అంటే మీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయిందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఏదో ఇలా ఒక సామాజిక వర్గం చిన్న కుల వేదికల మీద ఇలాంటి మీరు ప్రాణాపాలన మీద వాడితే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సామాజిక వర్గం వ్యక్తి కులం అనేది కులంలో ఉన్నారు కాబట్టి మీరు ఒకటే చెప్తామండి. మీ వెనకాల కులం లేదు. కులంలో అన్ని పార్టీలు ఉంటారు. అదే గుర్తుపెట్టుకోవాలి. మీరు అక్కడ ఏంటంటే మీరు కులానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమంటే చెప్పుకోవచ్చు. కానీ అక్కడ కుల వేదికల మీద మీరు పార్టీని ఏదో మేము పెంచి పోషించామన్న మాటలు మాత్రం మీరు వెనక్కి తీసుకోకపోతే మేము గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మేము మా నాయకత్వంలో కూడా మమ్మల్ని నమ్మి సామాజిక వర్గంలోని మాలాంటి కార్యకర్తల స్థాయి నుంచి మాకు డైరెక్టర్ల పదవులు ఇవ్వడం జరిగింది. నగరాల సామాజిక వర్గం సంబంధించి ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 2 డైరెక్టర్లు మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి పశ్చిమ నియోజకవర్గం ఇస్తే 2 భీముల నియోజకవర్గంలోని సామాజిక వర్గంలో కూడా మాకు తగిన గుర్తింపు పొందాము మేము మా పార్టీ జనసేన పార్టీ వల్ల. ఇంకొకసారి కనుక మీరు ఎలాంటి ప్రలాపాలను మారుకోకపోతే మీకు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ మీరు కులద్రోహంగా ముద్రపడ్డారు. రానున్న కాలంలో మీరు రాజకీయ సన్యాసం మీకు గతిగా అవుతుందని చెప్పేసి మేము గట్టిగా ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకున్నాం. Like, subscribe and press the bell icon for new updates.